స్కూల్ డిపార్ట్మెంట్కి అందరికీ వీడియో పనికొస్తుందండి. అండ్ డిగ్రీస్ ఆర్ జస్ట్ పీసెస్ ఆఫ్ పేపర్స్. అర్థమైందా? టీచర్కి ఉండాల్సినటువంటి గుణగణాలు ఏంటో మనం ఈ యొక్క వీడియోలో చూద్దాం. ఈ రోజు నేను సక్సెస్ఫుల్గా టీచర్గా ఉన్నానంటే ఈ టిప్స్ ఫాలో అవుతేనే. ఎస్, మీరు ఈ వీడియో చూసాక ఎవరికైనా షేర్ చేయాలనిపిస్తే కూడా షేర్ చేసేయచ్చు. అర్థమైందా? ఈ రోజు మనం పడ్డటువంటి కృషి, మన పట్టుదల ఎక్కడికి పోవు. అర్థమైందా? తెలుగు మీడియంలో వర్క్ చేస్తూ నేను పెట్టుకున్నటువంటి ఇంగ్లీష్ మీద ఇంట్రెస్ట్ నన్ను ఈ రోజు మనకి ఒక గోల్ అనేటువంటిది ఉండాలి. ఎప్పుడు మన వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఎవరితో ఎంతలో ఉండాలో అంతలోనే ఉంటే చాలా చాలా మంచిది. అందుకే ఇన్స్టిట్యూట్లో వర్క్ చేశామంటే ఆ ఇన్స్టిట్యూట్కి మన వల్ల మంచి పేరు వచ్చే విధంగా ఉండాలి. కానీ ఎప్పుడు కూడా ఆ ఇన్స్టిట్యూట్కి మన వల్ల చిన్న రిమార్క్ కూడా రాకుండా చూసుకోవాలన్నమాట. అందులో ఒక మంచి టైటిల్ ఎంచుకోండి. ఓకే, ఇదేదో నాకు మ్యాచ్ అవుతుంది, ఈ టాపిక్ మీద నేను చాలా చక్కగా మాట్లాడగలుగుతాను అనుకున్నప్పుడు అది తీసుకొని నేను ఈ టాపిక్ తీసుకున్నాను, ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పండి. ఒక్కొక్కసారి మీ ఇంటర్వ్యూలో అడ్మినిస్ట్రేషన్ ఉండొచ్చు, హోల్ ఆఫ్ ద స్టాఫ్ ఉండొచ్చు, లేకపోతే స్టూడెంట్స్కి మీరు టీచింగ్ చేయండి, మీ డెమోని నేను చూస్తాను అని కొంతమంది, వాళ్ళకి మనకంటే ఎక్కువ మొహమాటం ఉంటే ఆ విండో దగ్గర చాలా చక్కగా ఆలోచిస్తారు. మీరు దేనికి సంకోచించవలసినటువంటి అవసరం లేదని. ప్రిన్సిపాల్ ఉంటే ఏంటి, స్టాఫ్ ఉంటే ఏంటి, చిల్డ్రన్ ఉంటే ఏంటి, సార్ విండో దగ్గర నించొని మిమ్మల్ని చూస్తే ఏంటి, రూములోకి వచ్చి ఒక స్టూడెంట్ ప్లేస్లో కూర్చొని మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తే ఏంటి, నో ప్రాబ్లం. మీరు కూర్చునేది వాళ్ళ దగ్గర హాఫ్ అన్ అవర్ 1 అవర్ అంతే. ఆ హాఫ్ అన్ అవర్ 1 అవర్లో మొత్తం మిమ్మల్ని మీరు చూపించుకోవాలి. మీన్స్ మీ టాలెంట్, మీ వే ఆఫ్ టాకింగ్, మీ మాట్లాడే విధానము, మీ డేర్, ప్రతి ఒక్కటి అక్కడ చూపించాలి. అట్లానే మీరు ర్యాష్గా ఉండకూడదు, చాలా సాఫ్ట్గా ఉండాలి. అర్థమవుతుందా ఫ్రెండ్స్? నో వే అన్నారు అనుకోండి, నో వే ఫ్రమ్ మై సైడ్ ఆల్సో. నాకు దగ్గర కూడా నో వే, నాకు సెట్ కాదు, మీరు చెప్పేసేయండి. ఓకేనా? చేసేయండి. చాలా లెంతీగా అవుతుంది వీడియో, బట్ తప్పదు మరి. అన్ని టిప్స్ పార్ట్ 2 పార్ట్ 1 అని చేయడానికి ఇక్కడ పాసిబుల్ అవ్వదు. ఇది ఖచ్చితంగా చూడాలి. మళ్ళీ టైం కూడా అయిపోయింది, దగ్గర పడుతుంది. ఇంకా స్కూల్లో ఆల్రెడీ ఇంటర్వ్యూస్కి వెళ్ళినటువంటి వాళ్ళు ఉంటారు. ఓకే, పాయింట్కి వచ్చేద్దాం. ఏంటంటే ఓకే, అడ్మినిస్ట్రేషన్కి మీకు సెటిల్డ్, మీ శాలరీస్ కానీ మీ టీచింగ్ ఫీల్డ్ అన్నాక ఓకే, ఐఎమ్ గుడ్, ఐ నో ఎవ్రీథింగ్ అన్నట్టు ప్రతి ఒక్కరు ప్రవర్తిస్తారు. కానీ టీచర్ కంటే ముందు వాళ్ళు ఎవరు? ఒక మనిషి అన్నామో లేదు. మీరు ఎలా ఉండాలో అలాగనే ఉండండి. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఇంకోయిన వర్క్ చేసింది నీ పొట్ట నింపుకోవడం కోసమే కావచ్చు, కానీ నీ చేతులలో అభం శుభం తెలియని నీ క్లాసు 30 నుంచి 40 మంది విద్యార్థుల జీవితాలు, ప్లస్ ఆ ఇన్స్టిట్యూట్ మీద ఆధారపడుతున్నటువంటి 50 మంది జీవితాలు, ఆ ఇన్స్టిట్యూట్కి పంపిస్తున్నటువంటి ఒక 1000 మంది తల్లిదండ్రుల నమ్మకాలు, ఆ ఇన్స్టిట్యూట్లో చదువుతున్నటువంటి ఆ 100 మంది స్టూడెంట్స్ యొక్క భవిష్యత్తు అన్నీ మీ బుర్రలో పెట్టుకోవాల్సి ఉంటుంది. కోరికలు అనంతం. అర్థమవుతుందా? పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా, అన్మ్యారీడ్ అయినా మ్యారీడ్ అయినా, ఒక్క టీచింగ్ వ్యవస్థలో అడుగు పెట్టాము అంటే చాలా పద్ధతిగా ఉండాలనేది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయము. హలో ఫ్రెండ్స్, నమస్తే. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి అని ప్రతిరోజు కోరుకుంటూ ఉంటాను. ఎవరైతే వీడియో ఓపెన్ చేశారో మీకు సాదర స్వాగతం అండి. ఫ్రెండ్స్, ఏంటంటే ఎవరైతే మన సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళందరికీ తెలుసు నేను ఒక టీచర్ని అని. ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళకి తెలియదు కదా, నేను టీచర్ని అండి. నా పేరు సుజాత. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటంటే, ఇంకా సమ్మర్ హాలిడేస్ అయిపోయినాయి కదా, టీచర్స్ స్టూడెంట్స్ మళ్ళీ ఇంకా బడి సంచి తగిలించుకొని బడికి వెళ్ళాల్సిందే అనమాట. కానీ ఎవరైతే కొత్తగా టీచింగ్ చేద్దాం అనుకుంటున్నారు, టీచింగ్ అనేటువంటిది ఎవరికి ఒక ప్యాషన్గా తీసుకుంటారు. కొంతమందికి టీచింగ్ అంటే చాలా ఇష్టం అండి. ఎస్, అందులో నేను కూడా ఒకదాన్ని. అయితే వాళ్ళకి ఫస్ట్ నేను టీచింగ్తో స్టార్ట్ చేద్దాము, నాకు కమ్యూనికేషన్స్ కావాలి, లేకపోతే ఏదైనా జాబ్లోకి వెళ్ళబోయేటువంటి వాళ్ళు కూడా ఫస్ట్ అయితే టీచింగ్లో, ఇప్పుడైతే కొంచెం ఖాళీ టైం దొరికింది కదా, నేను టీచింగ్ చేయాలనుకుంటున్నాను అని టీచింగ్ వేలోకి వచ్చి ఇంకా నాకు ఇదే నచ్చింది, నేను ఈ ప్రొఫెషన్లోనే ఉండిపోతాను అనుకున్నటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారనమాట. ఎస్, అలాంటి వాళ్ళందరికీ ఇంకా టీచింగే చేద్దాము, నా లైఫ్లో నేను టీచర్గానే ఉండాలనుకుంటున్నాను అనుకునేటువంటి వాళ్ళు ఎవరైనా సరే, జెంట్స్ అయినా అయ్యి ఉండొచ్చు, లేడీస్ అయినా అయ్యి ఉండొచ్చు. ఈ యొక్క వీడియో అద్భుతం అనమాట. నాకు తెలిసినటువంటి టిప్స్ అన్నీ నేను మీకు చెప్తాను. బ్యాక్గ్రౌండ్లో ఇదేమి ఆఫీస్ కాదు కదా, ఇంట్లోనే ఇక్కడ గోడ దగ్గర కూర్చొని మాట్లాడుతుంది అనుకోవద్దు. ఐఎమ్ ఏ సక్సెస్ఫుల్ టీచర్ అండి. నేను ఈ ప్రొఫెషన్లో విజయవంతంగా, నేను అద్భుతంగా వర్క్ చేస్తున్నాను అని అంటే అది నాకు తెలిసినటువంటి టిప్సే అండి. ఎస్, మేము ప్రైవేట్ టీచర్స్ అండి. మనకు ఉన్నటువంటి శాలరీస్, మన జీవన విధానం ఎట్లాంటిది అనేటువంటిది ప్రైవేట్ టీచర్స్కి అర్థమవుతూనే ఉంటుంది. అండ్ గవర్నమెంట్ టీచర్స్ అంటే ఇంకా వాళ్ళకు హైఫై లైఫ్స్, వాళ్ళకి హైఫై సాలరీస్ ఉంటాయి కాబట్టి హైఫై లైఫ్స్ ఉంటాయి, తప్పులేదు. వాళ్ళకి జాబ్ వచ్చినందుకు మనం చాలా సంతోషము, మనము జాబ్ రానందుకు కూడా మనం ఏమీ బాధపడాల్సినటువంటి పని లేదు. మనకు ఏం కావాలి, మనము మన విద్యని విద్యార్థులకి అందించాలి, ఒక మెరుగైనటువంటి సమాజాన్ని సృష్టించాలి అనేటువంటిదే మన ధ్యేయం. కాబట్టి మనము ప్రైవేట్ అయితే ఏంటి, గవర్నమెంట్
గవర్నమెంట్ అయితే ఏంటి, జాబ్ వచ్చినంత మాత్రాన ఎగిరి కొండ మీద కూర్చోవాల్సిన అవసరమూ లేదు, జాబ్ రానంత మాత్రాన అరే రే అని అనుకోవాల్సిన అవసరం లేదు. ఎవరైతే వీడియోకి కనెక్ట్ అవుతున్నారో వాళ్ళకి తెలుసు, ఎస్ మన బ్యాక్గ్రౌండ్ ఇట్లనే ఉంటుంది, మన అపీరియన్స్ ఇట్లనే ఉంటుంది. ప్రైవేట్ టీచర్స్ అంటే మరి ఎక్కడ ఎవరిని తప్పు పట్టేది లేదు. ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ పెట్టి ఒక 50 మందికి ఉపాధి కల్పించేటువంటి మేనేజ్మెంట్కి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అంతే కదండి. ఇప్పుడు వాళ్ళకి గవర్నమెంట్ ఇవ్వట్లేదు, వాళ్ళు గెయిన్ చేసినటువంటి మనీతో ఒక 30 కుటుంబాలకి ఒక 40 ఒక 10 ఒక 20 చిన్న చిన్న స్కూల్స్ కూడా ఉంటాయి విలేజెస్లలో. మరి వాళ్ళందరికీ ఈ రోజులలో కొంతమంది ఇంకా అసలు పెద్దవాళ్ళ గురించి మాట్లాడొద్దు వీడియోలో, కానీ నిజాన్ని మాట్లాడుకుంటే తప్పులేదు. నాకు చాలా గౌరవం అండి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటే. అట్లాంటి అంత గౌరవించేటువంటి ఒక వ్యక్తి కూడా చాలా హర్ట్ చేశారు. ఎలా అంటే ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లలో వాళ్ళు ఇంటర్ పాస్ అయిన వాళ్ళు, 10th పాస్ అయిన వాళ్ళు, ఇంటర్ ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారని ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు నాకు చాలా బాధగా అనిపించినాయి. అట్లా కాదండి, ఎవరు మాత్రం తీసుకుంటారండి? టీచింగ్కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ ఉంటేనే మేనేజ్మెంట్ అలౌ చేస్తుంది. లేకపోతే అంటే నాకు అది నేను చదువుకోలేదు అంటే ఎవరు తీసుకుంటారు? చదువుకొని వాళ్ళని తీసుకొని పిల్లలకి చదువు చెప్పాడరా బాబా అంటే ఎలా చెప్తారు చెప్పండి? ఇది మాత్రం తప్పండి. ఇంకొకటి, మీకేంటి మీరు గ్రాడ్యుయేషన్స్ పూర్తి చేసిన వాళ్ళని ఎత్తేసారు అది మన తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు. నాకు చాలా హర్ట్ అయ్యానండి, చాలా బాధగా అనిపించింది. ఎస్, చదువుకోకపోతే ఎవరు ఎలా చేస్తారండి? ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ అయితే ఏంటి, చదువుకొని వాళ్ళకి సర్టిఫికేట్స్ ఉంటేనే, వాళ్ళకు టీచింగ్ చేసేటువంటి కెపాసిటీ ఉంటేనే తీసుకుంటారు. ఎందుకంటే మరి వాళ్ళ ఇన్స్టిట్యూట్ పచ్చగా 10 కాలాల పాటు నడవాలి అంటే ఎవరిని పడితే వాళ్ళని తీసుకుంటే ఎలా నడుస్తుంది? ఈరోజు బీఎడ్ చేసి డిఎస్సి రాసి జాబ్ లేక నేను చేస్తాను అనే ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లకి వెళ్ళే వాళ్ళు కొల్లలు ఉన్నారు. అంతమంది ఉన్నాక 10th పాస్ అయిన వాళ్ళని, ఇంటర్ ఫెయిల్ అయిన వాళ్ళని ఎవరండి తీసుకుంటారు? ఎవ్వరూ తీసుకోరు. అర్థమైందా అండి? అయితే గొడవ పెట్టుకోవడానికి కాదండి, నేను టిప్స్ చెప్పడానికి వచ్చేసాను కదా. ఒక గొప్ప టీచర్కి ఉండాల్సినటువంటి అది క్వాలిఫికేషన్స్ తప్పకుండా ఉంటాయి. కానీ క్వాలిఫికేషన్స్ అనేటివి, డిగ్రీస్ ఆర్ జస్ట్ పీసెస్ ఆఫ్ పేపర్స్. అర్థమైందా? డిగ్రీస్ అనేటువంటిది ఒక పేపర్లే, అవి దేనికి పనిచేయవు. కానీ క్యారెక్టర్, ఒక టీచర్కి ఉండాల్సినటువంటి గుణగణాలు ఏంటో మనం ఈ యొక్క వీడియోలో చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? ఫస్ట్ మనం ఒక టీచింగ్ చేయడానికి వెళ్తున్నామంటే ఫస్ట్ మనం ఎక్కడికి వెళ్తాము? ఆఫీస్కి వెళ్తాము. అక్కడికి సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది కదా, అండర్ అడ్మినిస్ట్రేషన్ అయినా అయ్యి ఉండొచ్చు, అడ్మినిస్ట్రేషన్ అయినా అయ్యి ఉండొచ్చు. వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళాల్సి ఉంటుంది. ఫస్ట్ వాళ్ళతో మనకి ఇంటర్వ్యూ ఉంటుంది అనమాట. అంటే ఆ స్కూల్కి సంబంధించినటువంటి ప్రిన్సిపల్ అయినా అయ్యి ఉండొచ్చు, కరెస్పాండెంట్ అయినా అయ్యి ఉండొచ్చు. డెమో ఇవ్వమంటారు కొన్ని స్కూళ్ళలో. భయపడకుండా, మీకు మరి అంతలా మీరేం చెప్పాలనుకుంటున్నారు అనేమో అడగరు. మీరు పర్లేదమ్మా ఒక 5 minutes, మనకి ఎట్లాగో టెన్షన్ ఉంటుందని వాళ్ళకి తెలుసు. మనకి ఎంత టాలెంట్ ఉన్నా కూడా 5 minutes ఒక కొత్త వ్యక్తిని కలవబోతున్నాము, మాట్లాడబోతున్నాం అంటే మనకి ఎంత టెన్షన్ ఉంటుందో వాళ్ళకు కూడా తెలుసు. ప్రతి ఒక్క స్కూల్లో ఇక్కడ టీచర్స్కి టిప్స్ అని పెట్టాను కదా, దయచేసి మేనేజ్మెంట్ కూడా ఈ వీడియోస్ ఎవరైనా చూసినట్లు అయ్యేది ఉంటే, ప్రిన్సిపల్ అంటే స్కూల్ డిపార్ట్మెంట్కి అందరికీ వీడియో పనికి వస్తుందండి. అండ్ మీరు ఈ వీడియో చూసాక ఎవరికైనా షేర్ చేయాలనిపిస్తే కూడా షేర్ చేసేయచ్చు. అర్థమైందా? ఈరోజు నేను సక్సెస్ఫుల్గా టీచర్గా ఉన్నానంటే ఈ టిప్స్ ఫాలో అవుతేనే. ఎస్, అందుకే పర్లేదు చెప్పుదాం, వినేవాళ్ళు వింటారు కదా అని చెప్పేసి నేను ఈ వీడియో పెట్టాలని వచ్చేసాను అనమాట. అయితే ఏంటంటే మనం మేనేజ్మెంట్ దగ్గరికి వెళ్ళినప్పుడు, నేను అప్పుడు వరంగల్లో చేశాను. జస్ట్ 4 years బ్యాక్ నేను వరంగల్ నుంచి షిఫ్ట్ అయ్యామండి. కాబట్టి వరంగల్లో నేను 20 years టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నాను. అక్కడ నేనేమి ఇంటర్వ్యూకి వెళ్ళలేదనమాట. డైరెక్ట్ మేము స్కూల్కి వెళ్ళాము, మనం తెలిసినటువంటి వ్యక్తులము, మమ్మల్ని మా నాలెడ్జ్ తెలిసినటువంటి వ్యక్తులు అంటే మన వ్యాప్ టాకింగ్, మన నాలెడ్జ్ ఏంటి, మన ఎడ్యుకేషన్ ఏంటి అన్నీ తెలిసిన వాళ్ళుగా డైరెక్ట్ తీసేసుకున్నారు. ఎప్పుడు కూడా ఎక్కడ ఒక మాట పడకుండా, ఒక కంప్లైంట్ రాకుండా, కాంప్లిమెంట్సే తీసుకుంటూ సక్సెస్ఫుల్ విజయవంతమైనటువంటి టీచర్గా నేను 20 సంవత్సరాలు వరంగల్లో వర్క్ చేశానండి. అండ్ ఇంకొకటి, ఇప్పుడు 4 years బ్యాక్ ఇంకొక దగ్గరికి వచ్చాను కదా, ఎంత అయితే 20 సంవత్సరాలు నేను కష్టపడ్డాను. నేను తెలుగు మీడియంలో వర్క్ చేశానండి. తెలుగు మీడియంలో వర్క్ చేస్తూ నేను ఇంగ్లీష్ పైన పెట్టుకున్నటువంటి ఇంట్రెస్ట్కి ఈ 4 years స్పోకెన్ ఇంగ్లీష్ టీచర్స్ నేను వర్క్ చేస్తున్నానండి. ఎస్, మనం చేసినటువంటి కష్టము, మనం పడ్డటువంటి కృషి, మన పట్టుదల ఎక్కడికి పోవు. అర్థమైందా? తెలుగు మీడియంలో వర్క్ చేస్తూ నేను పెట్టుకున్నటువంటి ఇంగ్లీష్ మీద ఇంట్రెస్ట్ నన్ను ఈరోజు, ఎస్, మనకి ఒక గోల్ అనేటువంటిది ఉండాలి. ఎప్పుడు మన వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి, అందరితో కలిసి ఉండాలి. అలా అని ఎవరితో ఎంతలో ఉండాలో అంతలోనే ఉంటే చాలా చాలా మంచిది, అందరికీ మంచిది, మనకు ఎదుటి వాళ్ళకి. ఒక ఇన్స్టిట్యూట్లో వర్క్ చేసామంటే ఆ ఇన్స్టిట్యూట్కి మన వల్ల మంచి పేరు వచ్చే విధంగా ఉండాలి. కానీ ఎప్పుడు కూడా ఆ ఇన్స్టిట్యూట్కి మన వల్ల చిన్న రిమార్క్ కూడా రాకుండా చూసుకోవాలన్నమాట. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఏంటంటే మీరు ఎప్పుడైనా ఒక టీచర్
ఫస్ట్ ఇంటర్వ్యూకి వెళ్తాం కదా, అక్కడ చెప్పాను కదా, అడ్మినిస్ట్రేషన్ అయినా అండర్ అడ్మినిస్ట్రేషన్ అయినా ఉంటారు. వాళ్ళు డెమో ఇవ్వమంటారు. డెమో ఇవ్వమని మనకు 5 minutes టైం ఇస్తారు కదా, 5 minutesలో ఒక చిన్న టాపిక్ తీసుకోండి. ఓ పెద్ద లెసన్స్ అన్నీ తీసుకొని ఫస్ట్ మీరు ఒక టెక్స్ట్ బుక్లో ఒక అదేంటి లెసన్స్ ఎన్ని ఉంటాయి, ఒక డేటా ఉంటుంది కదా ఫస్ట్ ఫ్రంట్ పేజీలోను, అందులో ఒక మంచి టైటిల్ ఎంచుకోండి. ఓకే, ఇదేదో నాకు మ్యాచ్ అవుతుంది, ఈ టాపిక్ మీద నేను చాలా చక్కగా మాట్లాడగలుగుతాను అనుకున్నప్పుడు అది తీసుకొని నేను ఈ టాపిక్ తీసుకున్నాను, ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పండి. ఒక్కొక్కసారి మీ ఇంటర్వ్యూలో అడ్మినిస్ట్రేషన్ ఉండొచ్చు, హోల్ ఆఫ్ ద స్టాఫ్ ఉండొచ్చు, లేకపోతే స్టూడెంట్స్కి మీరు టీచింగ్ చేయండి, నేను మీ డెమోని నేను చూస్తాను అని కొంతమంది, వాళ్ళకి మనకంటే ఎక్కువ మొహమాటం ఉంటే ఆ విండో దగ్గర మనకి ఇబ్బంది పెట్టకుండా ఆ రూమ్ ఫ్రంట్ సైడ్లోనో అట్లా ఉండి అబ్జర్వ్ చేస్తాం. కానీ నేను మాత్రం ఫస్ట్ డెమో ఇచ్చినప్పుడు నా క్లాస్లో 70 to 80 పీపుల్ ఉన్నారండి. అంటే స్టూడెంట్స్ 70 నుంచి 80 మెంబర్స్ పీపుల్ ఉన్నారు. నేను డెమో ఇచ్చిన రోజు ఫస్ట్ నా టీచింగ్లో నేను ఫస్ట్ స్టెప్ వేసినప్పుడు, నేను ఎంటర్ అయినప్పుడు 70 మంది 80 మంది పిల్లలు ఉండేవాళ్ళు ఒకప్పుడు. అంటే నన్ను చూస్తుంటే అర్థమవుతుంది కదా, నేను ఇప్పుడు 27 years ఎక్స్పీరియన్స్ అండి నాకు. అప్పుడు 70 నుంచి 80 మంది 70 నుంచి 80 మంది పిల్లలు రూమ్లో ఉన్నారు. నేను ఇక టీచర్ ఎక్కడ ఏ పొజిషన్లో నిలబడతారో తెలుసు కదా, బోర్డు దగ్గర నేను డయాస్ మీద నేనున్నాను. అటు లాస్ట్కు రూమ్లో సార్, ప్రిన్సిపల్ సార్ చైర్ వేసుకొని కూర్చొని నేను మాట్లాడేది, నేను టీచింగ్ ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మొత్తం అక్కడ కూర్చొని ఇలా కూర్చొని స్టూడెంట్స్ లాగా చూశారు. తనని నేను మర్చిపోను అనమాట. వాళ్ళు ఎవరంటే లెంకలపల్లి మొగిలి సార్ పేరు. సార్ ఇప్పుడు గవర్నమెంట్ సెక్టార్లో ఉన్నారు. అప్పుడు ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ పెట్టి వాళ్ళు ఆ ఇన్స్టిట్యూట్ని రన్ చేశారనమాట. తర్వాత జాబ్ వచ్చేసింది, సార్ గవర్నమెంట్కి వెళ్ళిపోయారు. ఈ స్కూలు ఇంకా ఒక కొంతమంది గొప్ప వ్యక్తులకి హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళారు. ఆ గొప్ప వ్యక్తుల ద్వారానే మీరు చాలా చక్కగా ఆలోచిస్తారు. భయము మొహమాటము అనేటువంటిది విడిచిపెట్టి మీరు ఏ ఆలోచన చేసినా ఓకే గో అహెడ్ ప్రొసీడ్ అన్నట్టు మీరు చాలా చక్కగా ఆలోచిస్తారు. మీరు దేనికి సంకోచించవలసినటువంటి అవసరం లేదని నెక్స్ట్ తీసుకున్నటువంటి ప్రిన్సిపాల్ వల్ల కూడా ఈరోజు ఈ సుజాత మీతో ఇలా మాట్లాడుతుంది. అర్థమవుతుందా? అయితే మీరు ఎక్కడికి ఇంటర్వ్యూకి పోయినా ఒక టాపిక్ తీసుకోండి, పర్లేదు. ప్రిన్సిపాల్ ఉంటే ఏంటి, స్టాఫ్ ఉంటే ఏంటి, చిల్డ్రన్ ఉంటే ఏంటి, సార్ విండో దగ్గర నించొని మిమ్మల్ని చూస్తే ఏంటి, రూములోకి వచ్చి ఒక స్టూడెంట్ ప్లేస్లో కూర్చొని మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తే ఏంటి, నో ప్రాబ్లం. నేను ఒక స్టూడెంట్స్కి టీచింగ్ చేస్తున్నాను అనేటువంటి ఇది ఒక్కటే పెట్టుకోండి గట్టిగా. ఇంకొక చిన్న మంచి టిప్ చెప్తాను, ఇది ఫాలో అవ్వండి. అంటే వాళ్ళకి అర్థం కావద్దు, మీకు వీడియోలో అర్థమైంది కదా, నేను ఇన్హాలేషన్ చేసింది, ఎక్సాలేషన్ చేసింది, బ్రీత్ని లోపలికి తీసుకుంది, బయటికి తీసుకుంది, మీకు నేను వీడియోలో చూపించాను కదా, అట్లా ఎవరికి అర్థం కాకుండా గట్టి బ్రీత్ తీసుకోండి, స్లోగా లీవ్ చేయండి. అర్థమవుతుందా ఫ్రెండ్స్? 2 టిప్స్ చెప్పాను. నెంబర్ 1 ఏంటి, ఒక టాపిక్ ఎంచుకోండి. నెంబర్ 2 ఏంటి, నా ముందుంది స్టూడెంట్స్ అనుకోండి. నెంబర్ 3 ఏంటి, భయం వేస్తే లాంగ్ బ్రీత్ తీసుకొని కాసేపు అక్కడ అట్లా పెట్టుకొని మళ్ళీ బ్రీత్ అవుట్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ అది చెప్పిన తర్వాత మళ్ళీ కాసేపు మాట్లాడతారు మీతో వాళ్ళు కూర్చోబెట్టి. మాట్లాడినప్పుడు ఎవరు, అడ్మినిస్ట్రేషన్ అయినా అయి ఉండొచ్చు, అండర్ అడ్మినిస్ట్రేషన్ అయినా అయి ఉండొచ్చు. మిమ్మల్ని కూర్చోబెట్టి మాట్లాడినప్పుడు మీరు ఏం చేయాలంటే చక్కగా మీరు ఏదైతే అది మాట్లాడండి. ఇప్పుడు 4 years బ్యాక్ నేను ఇక్కడికి వచ్చానని చెప్పాను కదా, అంటే షిఫ్ట్ అయ్యామని చెప్పాను కదా, వరంగల్ నుండి వచ్చాక ఒక 3-4 స్కూల్స్కి ఇంటర్వ్యూకి వెళ్ళాను. వెళ్తే అక్కడ అంతే, అందరి మైండ్ ఒకటి కాదు కదా, ఒక్కొక్క ప్రిన్సిపల్ ఒక్కొక్కలాగా ట్రీట్ చేశారు అట్లా. కానీ మీరు మాత్రం మీలాగానే ఉండండి. ఒక దగ్గర కాకపోయినా ఒక దగ్గర ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. మళ్ళీ ఎక్కడైతే ఇంటర్వ్యూ చేశారో వాళ్ళందరి దగ్గర మీ మొబైల్ నెంబర్ ఉంటుంది కదా, వాళ్ళు మీకు మళ్ళీ కాల్ చేస్తూ ఉంటారు, అరే మీరు ఆ రోజు వచ్చారు, రండి పర్లేదు వీలైతే అని. ఆ 4 schools వాళ్ళు, నేను ఎక్కడికైతే ఒక 3 interviews వెళ్ళానండి. ఒక దగ్గర నో వేకెన్సీ అండి, వేకెన్సీ లేదు. ఇంకొక దగ్గర ఏమో నాకు నచ్చలేదన్నమాట, వాళ్ళు ఇన్వైట్ చేశారు. ఇప్పుడు ఒక 3rd interviewకి వెళ్ళాను, నాకు నచ్చింది, వాళ్ళు కూడా నన్ను ఇన్వైట్ చేశారు. అట్లా ఉంటుంది అనమాట. మీకు ఎంత శాలరీ కావాలి, ఓకేనా, మీ వే ఆఫ్ టాకింగ్ ఏంటి, మీరు కూర్చునేది వాళ్ళ దగ్గర 1/2 hour 1 hour అంతే. ఆ 1/2 hour 1 hourలో మొత్తం మిమ్మల్ని మీరు చూపించుకోవాలి. మీన్స్ మీ టాలెంట్, మీ వే ఆఫ్ టాకింగ్, మీ మాట్లాడే విధానము, మీ డేర్, ప్రతి ఒక్కటి అక్కడ చూపించాలి. అట్లానే మీరు ర్యాష్గా ఉండకూడదు, చాలా సాఫ్ట్గా ఉండాలి. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఒక మంచి టాపిక్ ఎంచుకోండి. నా ముందు ఎవరున్నారు అని మీరు ఆలోచించకండి, నా ముందు స్టూడెంట్స్ ఉన్నారు, స్టూడెంట్స్కి నేను ఎట్లా టీచింగ్ చేయాలి, ఇది పెట్టుకోండి మైండ్లో. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకొకటి, మీరు నాకు ఇంత శాలరీ కావాలి డైరెక్ట్గా అడిగేసేయండి. ఓకేనా? మరి మీరు చెప్పేసేయండి, నా మొహమాట పడకండి, నాకు ఇంత శాలరీ కావాలి, నాకు ఇంత టాలెంట్ ఉంది, నేను చెప్పగలను అని ధీటుగా మాట్లాడి ఓకే నో వే అన్నారు అనుకోండి, నో వే ఫ్రమ్ మై సైడ్ ఆల్సో, నాకు దగ్గర కూడా నో వే.
నాకు సెట్ కాదు, మీరు చెప్పేసేయండి, ఓకేనా. మళ్ళీ డేర్గా ఇంకొక స్కూల్కి వెళ్ళండి, నో ప్రాబ్లం. మళ్ళీ ఇంకొకటి, ఓకే అన్నీ సెటిల్ అయిపోయాయి, అదే స్కూల్లో జాయిన్ అయిపోయారు. అప్పుడు ఇంకా ఇవి అయితే బెస్ట్ టిప్స్ ఫ్రెండ్స్, ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. మీరు వీడియో ఆన్ చేసి ఆఫీస్ కాదు కదా, ఇదేం బ్యాక్గ్రౌండ్ కాదు కదా, ఎవరో హౌస్ వైఫ్లే మామూలుగా ఏదో టీచర్ అనుకుంటా ఏదో చెప్తుందని అస్సలు అనుకోవద్దు. అర్థమైందా? వీడియో చూశాక మీ ఫీలింగ్ని కూడా కామెంట్ చేయండి. వీడియో చూసి ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్ళారో, సక్సెస్ఫుల్గా వర్క్ చేస్తున్నారో వాళ్ళు కూడా మేడం పలానా రోజు మీ ఇంటర్వ్యూ చూసి మీ వీడియో చూసి వెళ్ళాను, నేను సక్సెస్ అయ్యాను అని ఒక కామెంట్ బూస్టింగ్గా ఉంటుంది. నేను చాలామంది వీడియోస్ మేము యూట్యూబ్ చేస్తూ ఉంటాం కదా, టెక్ ఛానల్ ఫాలో అవుతూ ఉంటాం. వాళ్ళు చెప్పిన టిప్స్ మేము ఫాలో అయితే మాకు సక్సెస్ అనిపించింది అనుకోండి, మళ్ళీ పలానా రోజు మీ వీడియో చూశాను బాగుంది, నేను ఫాలో అయ్యాను, ఇట్లున్నది ఇప్పుడు అని చెప్పేసి మేము కామెంట్ చేస్తాం. వాళ్ళకి బూస్టింగ్గా ఉంటుంది. అండ్ కామెంట్ చదవడానికి వచ్చిన వాళ్ళు కూడా కొల్లలు ఉంటారండి. మీరు చదువుతారో లేదో నాకు తెలియదు, నేను ఏ వీడియో కనకపోతే ఆ వీడియో కింద కమెంట్స్ ఏంటి మొత్తం సెర్చ్ చేస్తాను, మొత్తం చూస్తాను. అర్థమైందా? అట్లుంటుంది అనమాట. ఖచ్చితంగా కామెంట్ చేసేయండి. చాలా లెంతీగా అవుతుంది వీడియో, బట్ తప్పదు మరి. అన్ని టిప్స్ పార్ట్ 2 పార్ట్ 1 అని చేయడానికి ఇక్కడ పాసిబుల్ అవ్వదు. ఇది ఖచ్చితంగా చూడాలి. మళ్ళీ టైం కూడా అయిపోయింది, దగ్గర పడుతుంది. ఇంకా స్కూల్లో ఆల్రెడీ ఇంటర్వ్యూస్కి వెళ్ళినటువంటి వాళ్ళు ఉంటారు. ఓకే, పాయింట్కి వచ్చేద్దాం. ఏంటంటే ఓకే అడ్మినిస్ట్రేషన్కి మీకు సెటిల్డ్, మీ శాలరీస్ కానీ మీ యొక్క వే ఆఫ్ అంతా ఓకే, మీ ఇద్దరు సైడ్ ఓకే. ఇంకా ఏం చేస్తాము, ఇంకా ప్రైవేట్ స్కూళ్ళలో అయితే క్యాంపెయినింగ్ అనేటువంటిది ఉంటుంది. ఓకే, గవర్నమెంట్ స్కూల్ అయినా ఈ టిప్స్ ఫాలో అవ్వచ్చు. ఇక నుంచి ఇప్పటిదాకా మీరు వీడియోగా అంతే ముందు ఇప్పుడు ఫాలో అవ్వచ్చు. అర్థమైందా? ఏం చేయాలంటే ఈ క్యాంపెయినింగ్లని అటని ఇటని వెళ్తూ ఉంటారు, స్టాఫ్తో కలవాల్సి వస్తుంది. కొంతమంది స్టాఫ్ ఎట్లా ఉంటారంటే, ఓకే మీరు పిచ్చి పిచ్చిగా కనిపించారనుకోండి, మీరు మీ యొక్క అపీరియన్స్ నీట్గా లేకుండా పిచ్చి పిచ్చిగా కనిపించండి అంటే చాలా చాలా అవసరం అండి. డిగ్నిటీ, హుందాగా ఉండడము మనిషికి, ముఖ్యంగా బయటికి వెళ్ళేటువంటి వాళ్ళకి చాలా చాలా అవసరం. ఇది తప్పకుండా మనం ఫాలో అవ్వాల్సిందే. మీరు పిచ్చి పిచ్చిగా ఉన్నారనుకోండి, అక్కడ సీనియర్ మోస్ట్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎట్లా ట్రీట్ చేస్తారు కదా, టీచింగ్ ఫీల్డ్ అన్నాక ఓకే ఐఎమ్ గుడ్, ఐ నో ఎవ్రీథింగ్ అన్నట్టు ప్రతి ఒక్కరు ప్రవర్తిస్తారు. కానీ టీచర్ అయినా ఏదైనా అందరికంటే ముందు ఒక మనిషి, వాళ్ళెవరు ఒక మనిషి. ఇప్పుడు మనం ఒక టీచర్ అంటే ఏంటంటే ఇంకా అసలు ఎవరు ఇట్లా వేలు పెట్టి చూసే విధంగా ఉండకూడదు, కూడా ఉండాలి, అది వాళ్ళకి తెలుసు. కానీ అంత టీచర్ కంటే ముందు వాళ్ళు ఎవరు ఒక మనిషి అన్నాక ఖచ్చితంగా మీరు ఎక్కడికి ఏ డిపార్ట్మెంట్కైనా ఏ ఫీల్డ్కైనా వెళ్ళండి, జెలస్లు, ప్రౌడ్లు, వెనకొక మాట ముందొక మాట, సిల్లీగా బిహేవ్ చేయడం, నాకేం తెలుసు అనడం, ప్రతి ఒక్క చోట ఉంటాయండి. అట్లాంటి వాటిని మీరు ఎట్లా చేయాలి అంటే, ఫస్టే మనం కొంతమంది ఉంటారు, నాకు నచ్చిన మంచి నాకు దొరికారు, కనెక్ట్ అయ్యాను అని చెప్పేసి మీ ఉన్నది లేని మొత్తం వాళ్ళకి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఓకే, వాళ్ళు ఎవరైనా వచ్చి మిమ్మల్ని దగ్గర చేసుకోవాలని చూశారనుకోండి, అక్కడ దగ్గర చేసుకోవడానికి చూశారు అంటే మీరు గ్రేట్గా కనిపిస్తే అట్లా బిహేవ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని ఓకే రెస్పెక్ట్ చేయాలి ప్రతి ఒక్కరిని. కానీ ఓకే వీళ్ళు ఇలా అంతలోనే మీరు మీ ఉన్నదంతా చెప్పాల్సినటువంటి అవసరం ఎంతకు లేదు. అర్థమైందా? ఇంకొంతమంది ఉంటారు అసలు నిన్ను కేరే చెయ్యరు, నేను లెక్కలనికే చెయ్యరు. అట్లాంటి మేము సీనియర్స్, నువ్వేంటి ఇక్కడ అన్నట్టుగా బిహేవ్ చేస్తారు. మీకు బాధ లేదు, మిమ్మల్ని హై చేసే ఎక్సలెంట్ టీచర్ వచ్చిందిరా అన్నట్టు చూసినా కూడా మీరు ఉరికిపోయి కొండ మీద కూర్చోవాల్సిన అవసరమూ లేదు. మీరు ఎలా ఉండాలో అలాగనే ఉండండి. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఇంకొకటి, కొంతమంది యంగర్ టీచర్స్ ఉంటారు. ఇదైతే మోస్ట్ ఇంపార్టెంట్ అండి. అంటే యంగర్ టీచర్స్ మీన్స్ అన్మ్యారీడ్ పీపుల్ ఉంటారు. అది జెంట్స్ అయినా అయ్యి ఉండొచ్చు, లేడీస్ అయినా అయ్యి ఉండొచ్చు. అంటే ఒక జెంట్స్ అనుకోండి, ఇప్పుడు అన్మ్యారీడ్, పెళ్లి కాలేదు, ఆ అబ్బాయి ఎంటర్ అయ్యాడు టీచింగ్ చేయడానికి. అక్కడ హయ్యర్ క్లాస్ స్టూడెంట్స్ ఉంటారు. హయ్యర్ క్లాస్ అంటే ఎవరిని కూడా తప్పు పట్టేది లేదండి. ఇక్కడ మనుషులు అంతే మనుషులము అంటే మనకి ఉన్నటువంటి హావాభావాలు. అండ్ వాళ్ళకి అన్మెచ్యూర్డ్ పీపుల్ ఉంటారు. 8th 9th 10th ఇప్పుడు మేల్ టీచర్ ఎంటర్ అయ్యింది అనుకో, అమ్మాయిలకి ఒక హీరో లెవెల్లా కనిపిస్తారు, హీరోలాగా ఆ టీచరు. కానీ నేను ఒక టీచర్ని, వాళ్ళ బాగోగులు చూడడానికి వచ్చాను అనేది ఒకటే గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? ఇంకా గర్ల్స్ స్టూడెంట్స్ ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు అన్మ్యారీడ్ టీచర్కి. అంటే ఒక మేల్ టీచర్ ఎంటర్ అయ్యారు, 8th 9th 10th నుంచి అసలు బీభత్సంగా ఫాలో అవుతారు ఆ టీచర్ని. అట్లుంటుంది అనమాట. ఆ పిల్లల్ని మనం తప్పు పట్టదు, ఆ ఏజ్ అలాంటిది అని గుర్తుపెట్టుకోండి. అర్థమైందా ఫ్రెండ్స్? ఇంకా ఫీమేల్ టీచర్, పెళ్ళి కానీ అమ్మాయిలు టీచింగ్ చేయడానికి వెళ్తే వాళ్ళు అఫ్కోర్స్ నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్, సెకండ్, ఆ ప్రైమరీ సెషన్, ప్రీ ప్రైమరీ సెషన్ అయి ఉండొచ్చు, ప్రైమరీ సెషన్ అప్పర్ ప్రైమరీ వరకు వెళ్తూ ఉండొచ్చు. కానీ సంబంధమే లేనటువంటి 8th 9th 10th స్టూడెంట్స్ ఆ అమ్మాయిని కనెక్ట్ అవుతారు. ఎందుకంటే ఇంకా ఆ ఏజ్ అలాంటిది, అట్లా కనిపిస్తుంది ఆ అమ్మాయి. ఎస్, చూడడానికి అది చాలా చక్కగా కనిపించేటువంటి ఏజ్. అన్మ్యారీడ్ అంటే అర్థమవుతుంది, అన్మ్యారీడ్ అంటే 50 సంవత్సరాలు వచ్చినాక అన్మ్యారీడ్ అని కాదు. అర్థమైందా? అన్మ్యారీడ్ అంటే ఆ ఏ ఏజ్లో ఉంటారో తెలుసు కదా. అక్కడ 8th 9th 10th స్టూడెంట్స్ ఎట్లా అంటే బీభత్సంగా ఫాలో అవుతారు ఆ అమ్మాయిని.
అర్థమైందా? కానీ ఆ అమ్మాయి మాత్రం నేను ఇక్కడ ఒక టీచర్ని అని గుర్తుపెట్టుకోవాలన్నమాట. చాలా స్కూల్స్లలో ఏం చేస్తున్నారంటే ఒక గుడ్ ఏంటంటే ఫాలో అయ్యేది యూనిఫామ్ పెట్టేస్తున్నారు. ఓకే, యూనిఫామ్లో వేసుకొచ్చానంటే ఆల్ ఆర్ ఈక్వల్ అన్నట్టు కనిపిస్తుంది. ఈమె యంగ్, ఈమె ఓల్డ్, ఈమె మిడిల్ ఏజ్ ఇట్లా ఏం కనిపించదు అనమాట. ఓకే, బాగుంది. కానీ మేనేజ్మెంట్ అయినా అక్కడ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ అయినా ఫీమేల్ టీచర్స్, మేల్ టీచర్స్ ఎంటర్ అయితే చాలా జాగ్రత్తగా కనిపెడుతూ ఉండండి. ఇన్స్టిట్యూట్కే దెబ్బ వస్తుంది. ఇప్పుడు మన లాంటి వాళ్ళు ఉంటారు, మనకు అన్ని ఇట్లా కళ్ళకు కట్టినట్టు కనిపిస్తూ ఉంటాయి. కానీ మనం ఏం తప్పు కదా, మనం అంత ఈజీగా అనకూడదు కదా, అనకూడదు అనద్దు కూడా కదా. మరి అట్లా అని నోరు మూసుకొని కూడా ఉండకూడదు కదా, అర్థమవుతుందా మీకు? అలా అని నోరు మూసుకొని కూడా ఉండకూడదు అనమాట. ఎస్, కాబట్టి మీకు టీచర్స్ ఏం చేయాలంటే, నేను ఒక టీచర్ని, నేను ఇక్కడికి వచ్చింది పాఠాలు చెప్పడానికి, ఇది నా భవిష్యత్తు. ఐ మీన్ కోటి విద్యలు కూటి కోసమే. నువ్వు పోయిన వర్క్ చేసింది నీ పొట్ట నింపుకోవడం కోసమే కావచ్చు, కానీ నీ చేతులలో అభం శుభం తెలియని నీ క్లాసు 30 నుంచి 40 మంది విద్యార్థుల జీవితాలు, ప్లస్ ఆ ఇన్స్టిట్యూట్ మీద ఆధారపడుతున్నటువంటి 50 మంది జీవితాలు, ఆ ఇన్స్టిట్యూట్కి పంపిస్తున్నటువంటి ఒక 1000 మంది తల్లిదండ్రుల నమ్మకాలు, ఆ ఇన్స్టిట్యూట్లో చదువుతున్నటువంటి ఆ 100 మంది స్టూడెంట్స్ యొక్క భవిష్యత్తు అన్నీ మీ బుర్రలో పెట్టుకోవాల్సి ఉంటుంది. కోరికలు అనంతం, అర్థమవుతుందా? పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా, అన్మ్యారీడ్ అయినా మ్యారీడ్ అయినా, ఒక్క టీచింగ్ వ్యవస్థలో అడుగు పెట్టాము అంటే చాలా పద్ధతిగా ఉండాలనేది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయము. అర్థమైందా? ఎవరైనా టీచర్ని ఎంటర్ చేసామో, ఇంటర్వ్యూలో చాలా సక్సెస్ఫుల్గా అనిపించింది అని మళ్ళీ మేనేజ్మెంట్ కూడా వదలడానికి అస్సలు ఛాన్సే లేదు. చాలా పెద్ద వీడియో లెంతీగా అవుతుంది. అవసరం అనుకున్న వాళ్ళు చూస్తారు, నో ప్రాబ్లం. అవసరం అనుకున్నటువంటి వాళ్ళు ఓకే ఆఫ్ చేసినా నో ప్రాబ్లం. ఓకేనా? అర్థమైందా? కానీ మనం ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, చూడకపోయినా. కానీ కనెక్ట్ అయ్యే వాళ్ళు తప్పకుండా చూస్తారండి. అట్లా ఏం చేయాలంటే ఇక్కడ అరే మరి నేను ఇంటర్వ్యూలో సక్సెస్ఫుల్, నాకు ఓకే అని ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా, అది 75% అది నిజం. అర్థమైందా? కానీ ఇంకా 75% మీద డిపెండ్ అయిపోయి 25% ఇక మీరు మంచిగా ఇంకా నో డౌట్ వాళ్ళు కూడా మీద చేయలేసుకొని నిద్రపోవడానికి లేదు. మనుషులు ఇది జీవితం అట్లా నడుస్తూ ఉంటుంది. ప్రతిసారి ప్రతి చోట డేగ కన్నేసి ఉంచాలన్నమాట. డేగ ఎక్కడో తిరుగుతుంది ఆకాశంలో, భూమి మీద తిరుగుతున్నటువంటి ఒక చిన్న కోడి పిల్లను పాటు మరి ఒక సెకండ్లో వచ్చి పట్టుకొని వెళ్తుంది. అది అలా ఉండాలి అడ్మినిస్ట్రేషన్ చూపు కూడా. అర్థమైందా? ఇంకొకటి, నేను లేనప్పుడు నా అంతటి వాళ్ళు అని చెప్పేసి కొంతమందిని అక్కడ పురమాయించి వెళ్తారనమాట. వాళ్ళు ఎట్లా ఉంటారంటే ఈ మిగిలిన 30 మంది కూడా వాళ్ళని ఫాలో అయితే వాళ్ళు దొంగలైనా వాళ్ళని అట్లా కాపాడుతూ వస్తూ ఉంటారనమాట. అర్థమవుతుందా ఫ్రెండ్స్? చాలా ఇన్స్టిట్యూట్లలో చూశాను. అంటే నాకు ఫ్రెండ్స్ ఉంటారు, మాకు ఒక ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ ఉంటుంది, వాళ్ళందరూ అక్కడ మాట్లాడుకుంటూ ఉంటే విన్నటువంటి మాటలు. నేను 2 స్కూళ్ళల్లో వర్క్ చేశాను. అసలు ఎక్స్ట్రాడినరీ. నా అదృష్టమో ఇది ఏంటో తెలియదు, కానీ ఇట్లాంటి కంప్లైంట్స్ ఎక్కడ నేను చేసినటువంటి వరంగల్లో 20 years చేసిన అక్కడ లేదు, ఇక్కడ 4 years నుంచి వర్క్ చేస్తున్నా ఇక్కడ కూడా లేదు. కొన్ని స్కూళ్ళల్లో టీచర్స్ మాట్లాడేటువంటి మాటలు అండ్ కరోనా తర్వాత ఇట్లుంటుందని నా చిన్ననాటి ఫ్రెండ్స్ కూడా టీచింగ్ వ్యవస్థలోకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చెప్పేటువంటి మాటలు అండ్ నా కొలీగ్స్ నాతో షేర్ చేసే మాటలు నేను మీకు షేర్ చేస్తున్నా. అర్థమవుతుందా? అయితే ఎవరైతే నేను మనం ఒక టీచర్ అంటేనే ఎంత బిజీ స్కెడ్యూల్ ఉంటుంది. మేనేజ్మెంట్ ఎట్లుంటుందండి, ఎన్ని రకాల పనులు ఉంటాయి వాళ్ళకి కదా. మరి 2000 మంది వాళ్ళ మీద ఆధారపడి ఉన్నారు అంటే స్టూడెంట్స్ అయినా టీచర్స్ అయినా లేకపోతే ఇంకా అదర్ ఎన్ని వర్క్స్ ఉంటాయి వాళ్ళకి కదా. మరి అన్నీ చూసుకునేటువంటి బిజీ స్కెడ్యూల్లో ఉన్నటువంటి వాళ్ళు పాపం పూర్తిగా నమ్మి ఇంకొకరి హ్యాండ్ ఓవర్ చేసేస్తారు. ఈ హ్యాండ్ ఓవర్ చేసేటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి ఎవరైతే సోప్ వేసుకుంటూ ఉన్నారో, అర్థమవుతుందా ఫ్రెండ్స్, వాళ్ళని ఎవరైతే బాబు రాంబాబు అనుకుంటా ఉన్నారో వాళ్ళు ఎన్ని దొంగ పనులైనా చేయండి, ఒక సిన్సియారిటీ స్ట్రిక్ట్నెస్ అనేది లేకుండా ఇంకంత మేనేజ్మెంట్ వచ్చేవరకే కవరింగ్లో ఉంటారనమాట. ఇట్స్ రాంగ్. అర్థమైందా? ఇప్పుడు అది కలిసిమెలిసి ఉండాలి. నేను వద్దనట్లే, జోవియాలుగా ఉండాలి, ఎంజాయ్ చేయాలి. అది ఎప్పుడు ఎక్కడ ఎంతవరకు అనేటువంటిది మెయింటైన్ చేయాలి. అర్థమవుతుందా ఫ్రెండ్స్? అబ్బా, హాఫ్ అన్ అవర్ వీడియో, నా డేటా మొత్తం క్లోజ్ అవుతుందండి ఈరోజు. అసలు ఈరోజు డే మొత్తం నాకు 10కి మనం వీడియో అప్లోడ్ చేస్తున్నాం కదా మన ఛానల్లో. ఈరోజు నాకు డేటానే ఉండదు. డేటా మొత్తం మీకోసమే సాక్రిఫైస్ చేశాను ఇవాళ. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఇట్లా చాలా టిప్స్. అన్మ్యారీడ్ ఉంటే చాలా జాగ్రత్తగా ఉండాలి, మేల్ అయినా ఫీమేల్ అయినా. అండ్ ఎవరైతే మేనేజ్మెంట్ ఉంటారో ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు టీచర్స్ చాలా డేర్గా ఉండాలి. అండ్ స్టూడెంట్స్ ఉంటారు, ఇంకా చిన్న పిల్లలది ఒక సెషన్ అనమాట. వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, వాళ్ళకు మెచ్యూరిటీ ఉండదు కదా, ఏం చేస్తారు, ఈ టీచర్ చేసిన పనులన్నీ ఇంకో టీచర్కి చెప్తూ ఉంటారు.
అంటే టీచర్లు అందరూ వాళ్ళకు ప్రాణమే, ఇష్టమే. ఇంకో టీచర్ చేసినటువంటి పనులన్నీ వచ్చి ఈ టీచర్ చెప్తారు. ఈ టీచర్ అవునా అని మంట మీద ఏమన్నా ఇంకో టీచర్ అన్న వెళ్ళి ఇట్లా అనింది అని చెప్తారు. అసలు నువ్వేమంటే ఆ టీచర్ అలా అన్నదిరా అనేది ఆలోచించారు వీళ్ళు. ఆమె ఇట్లా అన్నదంట, నాకు వాడు చెప్పిండు, ఈమె ఇట్లా అన్నదంట, ఆ అమ్మాయి నాకు చెప్పి అవసరం లేదు. ఏం చేయడానికి వెళ్తున్నావు? చాడీలు చెప్పుకోవడానికి టీచర్ వేనా నువ్వు? అసలు అవసరమే లేదు. అర్థమైందా? నువ్వు వెళ్ళినవా, నీ లెసన్ చెప్పుకుంటావా, ఇంకేదైనా నేను ఇంకా డెవలప్ అవ్వాలి, నేను ఇంకా గ్రేట్గా ఉండాలి, ఈ పిల్లలందరినీ గ్రేట్గా చేయాలి, ఇట్లా ఉండాలి ఆలోచనగా. ఎలా ఏమన్నదిరా, అవునా ఇట్లా అన్నదారా, పోనీ ఆమె పుల్లమ్మరా, అవసరం లేదు ఇవి. అర్థమైందా? అది వాల్యూబుల్గా ఉండండి. టీచర్ అంటే ఏంటిదో అది మంచిగా సెర్చ్ చేయండి, టీచర్ లాగా బ్రతకండి, వేరే లెవెల్లో తీర్చిదిద్దండి పిల్లల్ని. ఓకేనా? నేను ఇంకా ఏదైనా టాపిక్ మీరు ఇది మాట్లాడితే బాగుండేది మేడం అని అంటే మాత్రం మాట్లాడేయండి. నాకు తెలిసిన చాలా ఉంటాయి. ఆల్రెడీ ½ an hour అయింది వీడియో. ఇంకా నేను ఇంతకంటే ఎక్కువ షేర్ చేయాలేనండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. నేను మీ సుజాత.